హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. అందరికీ ముందుగా హ్యాపీ వీకెండ్. యాక్చువల్ గా నేను సండే వ్లాగ్ ఏం పోస్ట్ చేయను, కాకపోతే గత ఫ్యూ డేస్ నుంచి వీడియోస్ ఏం పోస్ట్ చేయట్లేదు కాబట్టి ఈ రోజు ఈ వ్లాగ్ పోస్ట్ చేస్తున్నా. ఈ రోజు వీడియోలో ఒక రియలిస్టిక్ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ చూస్తారు. ఎందుకు రియలిస్టిక్ అన్నాను అన్నది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది. వీటిని ఏమంటారు? మీకేమైనా ఐడియా ఉందా? వీటిని ఏమంటారు? తెలీదా? ఇదో. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. చూసారు కదా, పొద్దున్నే ఇంకా మా హస్బెండ్ డాబా మీద మొక్కలన్నిటికి వాటరింగ్ చేస్తున్నారు. నాకెంత మొక్కలంటే ఇష్టమో ఈవెన్ ఈయనకు కూడా అంతే అన్నమాట. నా అబ్సెన్స్ లో ఆ మొక్కల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ప్రెసెంట్ ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 పూటల డాబా మీద ఇంకా కిందనున్న మొక్కలకి వాటరింగ్ చేస్తున్నాము. ఇంకా కిందకు వచ్చి చూసేసరికి ఇలా పప్పీస్ మా హస్బెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి. వీటికి మోస్ట్ ఆఫ్ ద టైం ఇంట్లో ఉన్న ఫుడ్డే పెడతారు, లేకపోతే వాటి కోసమే అన్నట్టు స్పెషల్ గా ఏదో ఒక ఫుడ్ తీసుకొస్తారనమాట. సో అవి ఫీడ్ చేస్తూ ఉంటాము. ఇక్కడ తోక ఊపుకుంటూ ఒక చిన్నపిల్ల ఉంది చూసారు, అదైతే మా కళ్ళ ముందే పుట్టి పెరిగింది. కర్రీపిల్ల అనే ఏదో పిలుస్తారండి మా ఆయన. ఇంకా వెంటనే వచ్చేస్తుంది అనమాట తోక ఊపుకుంటూ. ఇట్లా మా డే పెట్స్ తోనే స్టార్ట్ అవుతుంది. ఇక్కడతో అయిపోయిందా అంటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అందుకే వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాను ఇది ఒక రియలిస్టిక్ బ్లాగ్ అని. ఇక్కడైతే భుజ్ బంగారం స్కూల్ కి రెడీ అయిపోయి ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నాడు అంటే వాడి స్కూల్ షూస్ క్లీన్ చేసుకుంటున్నాడు. అంతకు ముందే నేను క్లీన్ చేసి ఇచ్చా, కాకపోతే హిస్ సోల్ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ ఇనఫ్ అంట. మళ్ళీ నేను క్లీన్ చేసుకుంటా మమ్మీ అన్నాడు. సరేలే వై నాట్ అని చెప్పేసి కొన్ని వైప్స్ ఇచ్చాను. సో మంచిగా కూర్చొని క్లీన్ చేసుకుంటా ఉన్నాడు. ప్రెసెంట్ హాఫ్ డే స్కూల్స్ కాబట్టి మార్నింగ్ చాలా ఎర్లీగా వెళ్లాల్సి ఉంటుంది. అరౌండ్ బై 7:30 దే షుడ్ బి ఇన్ స్కూల్ అనమాట. అంత పొద్దున్నే టిఫిన్ అనేసరికి వీడు కూడా వద్దు మమ్మీ అనేస్తున్నాడు. కాకపోతే ఇంకా వాళ్ళ డాడీ యాక్సెప్ట్ చేయరనమాట. కొంచెమైనా పెరుగన్నం తినేసి వెళ్ళు అంటేనే అప్పుడు తింటాడు, లేకపోతే జస్ట్ వాటర్ తాగేసి అలా వెళ్ళిపోతా అంటాడు. ఇంక ఇక్కడైతే నేను పూజ సామాగ్రి అంతా క్లీన్ చేస్తున్నాను. కొత్త పూజా సామాగ్రి ఎలా క్లీన్ చేయాలా అనుకుంటూ ఉన్నాను, కాకపోతే అప్పుడు గుర్తొచ్చిందనమాట. ఇగోండి ఓకి వాళ్ళది డిష్ వాషింగ్ లిక్విడ్ ఉండింది. అది డిష్ వాషింగ్ కన్నా నేను ఎక్కువగా ఇలా పూజా సామాగ్రి క్లీన్ చేయడానికి యూజ్ చేస్తున్నా. బికాస్ గిన్నెలు కడగడానికి నార్మల్ సోప్ కానీ విమ్ లిక్విడ్ కానీ యూజ్ చేస్తా, అవి సరిపోతాయి వాటికి. కానీ ఇవేంటంటే నా దగ్గర పూజా సామాగ్రి స్పెషలీ బ్రాస్ కలెక్షన్ ఎక్కువ ఉంటుందన్నమాట. రోజుకి ఒక సెట్ అన్నట్టు యూజ్ చేస్తా. సో ఎవ్రీ 3 days కి ఆ 3 sets క్లీన్ చేసుకుంటూ ఉంటాను. కాబట్టి ఫస్ట్ వాడినవన్నీ కొంచెం జిడ్డు పట్టేసినట్టు అలా ఉంటాయి కదా, సో అవి చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి అండ్ మంచి షైన్ కూడా ఉంటాయి. ఓన్లీ బ్రాస్ ఐటమ్సే అనుకున్నాను, కానీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సిల్వర్ కూడా మంచిగా క్లీన్ అయ్యాయి. బై ద వే ఇంతలా చెప్తున్నానని ఇది ఏదో ప్రమోషనల్ ఆర్ కొలాబరేటెడ్ వీడియో అనుకుంటారేమో, కాదండి. మా హస్బెండ్ ఇది ఎక్కడ తీసుకొచ్చారో కూడా నాకు తెలియదు, కాకపోతే ప్రోడక్ట్ బాగుంది, కొంచెం క్లీనింగ్ ప్రాసెస్ ఈజీ అవుతుంది కదా అని చెప్పేసి మీతో కూడా షేర్ చేస్తున్నాను అంతే. ఇక్కడైతే నేను చట్నీ ఏదో ప్రిపేర్ చేస్తున్నాను. సో బయట కాకైతే అరుస్తూనే ఉండింది. అప్పటికి భుజ్ బంగారం బిస్కెట్స్ ఏవో వేస్తే మంచిగా తినేసింది, కానీ ఆ అరుపు మాత్రం ఆపలేదు. ఎందుకంటే దానికి నచ్చిన పర్సన్ కనిపించలేదు అండ్ ఆ పర్సన్ ఫుడ్ ఏం పెట్టలేదు కాబట్టి. బట్ ఇంతలా అరుస్తున్న కాకి ఆ పర్సన్ ని చూడగానే కామ్ అయిపోతుంది. కావాలంటే మీరే చూడండి. పిలుద్దామా గోపి సార్ని? ఆగొస్తాడు. అచ్చే నానా చూపి పట్టుకెళ్ళు. తిను, నేనేమన్నా కాకి జీడిపప్పు
చూసారు కదా, ఆ మనిషి వచ్చి జీడిపప్పు వేస్తే చక్కగా కాకి జీడిపప్పు తింటూ ఉందన్నమాట. ఇంకా అరుపు ఉండదు, ఏమి ఉండదు, కామైపోతుంది. ఎందుకంటే తనకి నచ్చిన పర్సన్ కనిపించారు కాబట్టి. ఇట్లుంటది నా మార్నింగ్ రొటీన్. ఒక పక్క చాలా హడావిడిగా టిఫిన్లని లేకపోతే లంచ్ బాక్స్ లని ఈ హడావిడిలో ఉంటానా, కానీ ఈ లోపే కాకిలకి, కుక్కలకి, పందులకి అన్నిటికి ఫీడ్ చేస్తూ ఉండాలన్నమాట. కాకపోతే ఐ ఎంజాయ్ డూయింగ్ దిస్ ప్రాసెస్ కాబట్టి నాకు పెద్ద కష్టం ఏం అనిపించట్లేదు. బై. ఇంకా అలా ఒకళ్ళు ఆఫీస్కి, ఒకళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత దెన్ ఇంకా మొక్కలన్నిటికి వాటరింగ్ చేస్తున్నాను. వీటికి కూడా ఇప్పుడు ఎండలకి పొద్దున్న సాయంత్రం వాటరింగ్ చేయాల్సి వస్తుంది. ఇన్ కేస్ ఏమాత్రం ఒక్క రోజు స్కిప్ అయినా సరే నెక్స్ట్ డేకి నిద్రపోతున్నట్టు అయిపోతున్నాయి అనమాట. అండ్ మనీ ప్లాంట్స్ కూడా బాగా వచ్చాయి. వీటికి స్టెమ్ కటింగ్ చేసి మళ్ళీ బాటిల్స్లో పెట్టాలి. లాస్ట్ టైం కిచెన్లో అరేంజ్ చేశాను కదా, కానీ ఈసారి మొత్తం హాల్లోని అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నా, మరి అది ఎప్పుడు చేస్తానో కానీ. ఈ ఎండలకి మొన్నే కదా మేము హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చాము. ఆ తర్వాత నుంచి పనులన్నీ చేసుకునేసరికి చాలా నీరసంగా అనిపిస్తుంది. ఇంకా ఏది చేయట్లేదు అనమాట నేను. అందుకనే వ్లాగ్స్ కూడా రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నా. కానీ అట్లా ఉంటే అవ్వదు కదా, నా కెరియర్ మీద కూడా ఫోకస్ చేయాలి. బ్రేక్ వచ్చి ఆల్మోస్ట్ 9 to 10 months అయిపోతుంది. సో అటు సైడ్ కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తున్నాను కాబట్టి వీడియోస్ కొంచెం డిలే అవుతున్నాయి. అదనమాట విషయం. సరే, ఇంక ఇక్కడైతే నాకు మా అత్తగారికి టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను. వియాన్ ఇంకా వాళ్ళ డాడీ పెరుగన్నం తినేశారు. కాకపోతే మా అత్తగారు పెరుగన్నం తిన్నారు కాబట్టి తన కోసమైనా స్పెషల్ గా ఇలా ఏదో ఒక టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉండాలి. సో ఈ రోజు ఇంట్లో అయితే ఇడ్లీ ఆర్ దోశ బ్యాటర్ ఏది లేదు కాబట్టి ఇన్స్టాంట్ గా రాగి రవ్వ దోశ వేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోని 1 కప్ రాగి పిండి, 1/2 కప్ గోధుమ పిండి, 1/2 కప్ ఉప్మా రవ్వ, 1/2 కప్ పెరుగు, రుచికి సరిపడా ఉప్పు, ఇంకా అలానే కొంచెం జీలకర్రతో పాటు కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఎటువంటి లమ్స్ లేకుండా మంచిగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం ఫర్మెంట్ అవనివ్వాలి. అట్లీస్ట్ ఒక 5 to 10 minutes పాటైనా, లేదు టైం ఉంది అంటే ఒక 1 hour పక్కకు పెట్టేసినా సరిపోతుంది. నిజం చెప్పాలంటే దోశలు ఎలా వస్తాయో అని కొంచెం భయపడ్డాను, కానీ చాలా క్రిస్పీగా అండ్ చూస్తున్నారు కదా ఎక్కడా కూడా స్టిక్ ఆన్ అవ్వకుండా ఐరన్ ప్యాన్ మీద కూడా మంచిగా దోశలు వచ్చాయి. అండ్ టేస్ట్ అయితే నార్మల్ దోశల కన్నా ఇవి ఇంకా బాగున్నాయి. ఇది ఇంకొంచెం హెల్తీగా కావాలి అనుకుంటే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లము గ్రేట్ చేసి యాడ్ చేసుకోవచ్చు, లేదా క్యారెట్, బీట్రూట్ తురిమేసైనా యాడ్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ సింపుల్ గా పన్నీర్ అయినా గ్రేట్ చేసుకోవచ్చు. సో ఎనీథింగ్ ఆఫ్ యువర్ చాయిస్, మీకు నచ్చినట్టు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రోజు నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను. దోశలు ఎలా వస్తాయో అని టెన్షన్ ఉంది కాబట్టి నేను అవేమీ చేయలేదన్నమాట. బట్ నెక్స్ట్ టైం నుంచి ఇంకా కొంచెం హెల్తీగానే ప్రిపేర్ చేస్తాను. సో ఇగోండి, ఇంకా వేడివేడిగా దోశలు వేసేసాను. మా అత్తగారికి ఇంకా చట్నీ ఏది వద్దన్నారని చెప్పేసి సింపుల్ గా ఇలా బెల్లం పౌడర్తో సర్వ్ చేస్తున్నా. ఈ రోజు లంచ్ లోకి మామిడికాయ పప్పు అలాంగ్ విత్ తోటకూర ఫ్రై చేస్తున్నాను. నా వంటలు చాలా సింపుల్ గా ఉంటాయి. వెజ్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఆనియన్ కూడా యూస్ చేయను అనమాట. అన్నిటిలోని వీలైనంత వరకు వెల్లుల్లిపాయ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను. తాలింపులో వెల్లుల్లిపాయ ఫ్లేవర్ బాగుంటుంది అండ్ స్పెషల్లీ ఆకుకూరలకి ఇంకా ఫ్లేవర్ఫుల్ గా ఉంటది అనమాట. చాలు చాలు చాలా.
ఇంకా పప్పు మామిడికాయ కోసం కందిపప్పు ఉడకబెట్టేటప్పుడే ఒక చిన్న గిన్నెలోని మామిడికాయలు కూడా పెట్టేస్తాను అనమాట. సో దట్ పప్పు ఇంకా మామిడికాయ ముక్కలు రెండు మెత్తగా ఉడికిపోతాయి. ఆ తర్వాత రెండింటిని మిక్స్ చేసేసి అందులోని కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్తో పాటు రుచికి సరిపడా ఉప్పు, కారం, కొంచెం పసుపు యాడ్ చేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకొని ఒక 2 minutes ఇది మంచిగా బాయిల్ అవనిస్తాను. వన్స్ ఇది బాయిల్ అయిన తర్వాత అప్పుడు లాస్ట్లో ఇంకా తాలింపు పెడతాను. ఇగోండి పప్పు ఇలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు తాలింపు కోసం ఆయిల్లోని ఆవాలు, జీలకర్ర, మెంతులు కంపల్సరీ యాడ్ చేస్తాను. ఇంకా అలానే వెల్లుల్లిపాయలు అనమాట. సో చెప్పాను కదా నేను వంటల్లో ఎక్కువ వెల్లుల్లిపాయలు యూజ్ చేస్తానని. పప్పులో కంపల్సరీ దాదాపుగా ఒక 6 డజన్ వెల్లుల్లిపాయలని మంచిగా దంచేసి యాడ్ చేస్తా. ఇంకా అలానే కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు, కరివేపాకుతో పాటు కొత్తిమీర, ఇంకా లాస్ట్ లో ఇంగువ వేసి ఫ్రై చేస్తాను. ఇంకా చూసారు కదా పప్పు మామిడికాయతో పాటు తోటకూర ఫ్రై కూడా రెడీ అయిపోయింది. రెండింటిని డిష్ అవుట్ చేసేసా. లాస్ట్ లో ఇంకా రైస్ పెడుతున్నాను. సో ఇక్కడతో లంచ్ సార్టెడ్ అనమాట. ఇంకా ఇందాక చెప్పాను కదా ఇంట్లో ఇడ్లీ ఆర్ దోశ బ్యాటర్ ఏది లేదని చెప్పేసి ఇప్పుడైతే దోశల కోసం బ్యాటర్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. నేను దోశలు వేయడం చూపించిన ప్రతిసారి అట్లీస్ట్ ఒక 2-3 మెంబర్స్ అయినా కమెంట్స్ చేస్తారు, దోశ బ్యాటర్ రెసిపీ చెప్పండి, మీరు దోశలు బాగా వేస్తున్నారు, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది, ఒక్కసారైనా మీరు వేసిన దోశలు తినాలి. అండ్ ఇంకొంతమంది అయితే అక్క మీరు దోశ స్టాల్ పెట్టేసుకోండి అక్క, మంచిగా బిజినెస్ అయిపోతుంది అని అంటున్నారు. బిజినెస్ గురించి నాకు అంత ఐడియా లేదు కానీ ప్రస్తుతానికి నేను దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను. ఏదైనా ఒక గ్లాస్ కొలత తీసుకొని 1 గ్లాస్ మినప్పప్పుకి 3 గ్లాసెస్ రేషన్ బియ్యం, ఇంకా అలానే 1/2 గ్లాస్ పచ్చిశనగపప్పు, 1/2 గ్లాస్ పంకిన్ సీడ్స్, ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ తో పాటు 1 స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసి మంచిగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఒక 4 to 5 అవర్స్ పాటు పక్కకు పెట్టేస్తాను. అండ్ ఇవి నానబెట్టేటప్పుడే సెపరేట్ గా ఒక 1 గ్లాస్ అటుకుల్ని కూడా నానబెడతాను. సో అన్ని కలిపి లాస్ట్ లోని మిక్సీ వేస్తాను. ఈ ఎండలకి జుట్టు అయితే చికాక్ అయిపోతుంది. కొంచెం సేపు అలా కిచెన్ లో ఉండి వచ్చిన తర్వాత హెయిర్ ని లీవ్ చేసి కంప్లీట్ గా డ్రై అవనిస్తాను. వన్స్ అది డ్రై అయిన తర్వాత ఇలా వీక్లీ 2 or 3 హెయిర్ కి ఆయిల్ అప్లై చేస్తూ ఉంటా. తర్వాత ఇంకా మా అత్తగారికి అన్నం పెట్టేసి ఇప్పుడు నేను బుజ్జి బంగారం లంచ్ చేస్తున్నాం. అండ్ ఈ రోజు నా రొటీన్ లో వీడియో వాయిస్ ఓవర్ లేకపోతే ఎడిటింగ్ పని ఏది లేదు కాబట్టి ఇలా సాఫీగా నడుస్తుంది. ఇన్ కేస్ నాకు వీడియో ఎడిటింగ్ ఉంటే గనక కంప్లీట్ డిఫరెంట్ రొటీన్ ఉంటుంది. అది నేను మీకు ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోస్ లో అప్డేట్ చేస్తా. ఇప్పుడైతే ఈవినింగ్ టైం అరౌండ్ 3:30 అలా అవుతున్నట్టుంది. దోశ బ్యాటర్ అయితే మిక్సీకి వేసేస్తున్నా. నేను మినప్పప్పు అది నానబెట్టింది 11:30కి అలా నానబెట్టాను అనమాట. జస్ట్ ఒక 3 to 4 hours నానితే సరిపోతుంది. ఇంకా మిక్సీకి వేసేస్తున్నా. ఫస్ట్ అయితే అటుకుల్ని మిక్సీ పట్టిన తర్వాత అప్పుడు ఇంకా పప్పులు అవన్నీ మిక్సీ పడతాను. లాస్ట్ లో అంతా కలిసేటట్టు మిక్స్ చేసేసి ఆల్మోస్ట్ ఒక 6 to 7 hours పాటు బయట పెట్టేస్తాను. నైట్ 9 ఆ టైంకి అంతా మంచిగా ఫర్మెంట్ అవుతుంది. అప్పుడు ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. ఇన్ కేస్ ఏమాత్రం కొంచెం ఫర్మెంట్ అవ్వలేదు అనిపిస్తే నైట్ అంతా బయటే పెట్టేస్తాను. సో నెక్స్ట్ డే మార్నింగ్ కి మంచిగా ఫర్మెంట్ అయిపోయి ఉంటుంది అనమాట. అండ్ బై ద వే చెప్పడం మర్చిపోయాను, ఆ రోజు అమ్మ వాళ్ళు మా ఇంటికి వస్తున్నారనమాట. సో ఇంకా అమ్మ వచ్చిన తర్వాత జంతికలు వేస్తాను అన్నదని చెప్పేసి మంచిగా మినపప్పుని ఇలా ఫ్రై చేసి పెట్టాను. బట్ గాడ్ హ్యాస్ సమ్ అదర్ ప్లాన్స్. అదే టైంలో ఒకరి తర్వాత ఒకళ్ళం సిక్ అవ్వడం, వి గాట్ హాస్పిటలైజ్డ్. సో ఇవన్నీ జరిగాయి కాబట్టి ఇంకా జంతికలు అన్నమాట లేదనమాట. అండ్ హియర్ ఈస్ మై లిటిల్ హెల్పర్ మంచిగా మినపప్పు ఫ్రై చేస్తూ ఉన్నాడు. నేనైతే ఇందాక మిక్సీ వేసాను కదా అవన్నీ క్లీన్ చేసి డ్రైన్ చేస్తున్నాను. అండ్ ఐ హ్యావ్ అ సర్ప్రైజ్ హియర్. అతే నా కోసం ఉగాది పచ్చడి తీసుకొచ్చింది. బేసిక్ గా నాకు ఉగాది పచ్చడి అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి తను చేసిన ఉగాది పచ్చడి తింటూ ఉంటాను. కానీ ఈ ఇయర్ ఆ ఉగాది పచ్చడి మిస్ అయిపోయానే అనిపించింది. బికాజ్ వాళ్ళు ఇక్కడికి రాలేదు, నేను అక్కడికి వెళ్ళలేదు కదా.
సో అత్తయ్య గుర్తు పెట్టుకొని అదే పనిగా చేసి తీసుకొచ్చింది అనమాట నా కోసం అని. మంచిగా ఉగాది పచ్చడి తినేసాను. ఆ తర్వాత బోల్డ్ స్నాక్స్, స్వీట్స్, హాట్స్ అన్ని తీసుకొచ్చారనమాట. ఇది రవ్వ లడ్డు. అబ్బా ఇది కూడా చాలా బాగుండింది. కాకపోతే అప్పుడు నేను కొంచెం డైట్ లో ఉండే కాబట్టి ఒక హాఫ్ రవ్వ లడ్డు తిన్నాను అంతే. అప్పుడు డైట్ స్ట్రిక్ట్ గానే ఫాలో అయ్యాను. కాకపోతే మధ్యలో హెల్త్ బాగలేక కొన్ని డేస్ గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు వీఆర్ సెట్టింగ్ బ్యాక్ ఆన్ ట్రాక్. అండ్ ఇంకా ఈవినింగ్ వియాన్ బాబుని ఇంకా అమ్మ వాళ్ళని తీసుకొని పార్క్ కి వెళ్తున్నా. బికాస్ అమ్మ వాళ్ళు అక్కడున్నా ఎక్కడికి వెళ్ళట్లేదు అండ్ మేము కూడా ఇక్కడ ఇంట్లోనే ఉంటున్నాం కదా, ఒక చిన్న రిఫ్రెష్మెంట్ లా ఉంటుందని చెప్పేసి వెళ్తున్నాం. యాక్చువల్ గా అయితే ఒక 5 minutes లోనే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు పార్క్ కి. కాకపోతే ఆ రోజు హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. ఏమంటే మా అమ్మకి ఊరంతా తెలుసు కదా, సో మా అమ్మ ఎక్కడ కనిపించినా వచ్చావా మనీ అని చెప్పి అందరూ పలకరిస్తూ ఉన్నారు. కాబట్టి మా అమ్మ ఎక్కడికక్కడ ఆగిపోయి వాళ్ళతో ముచ్చట్లు చెప్పుకునేసరికి టైం అంతా అయిపోయింది అనమాట. 30 minutes ఏమి ఆల్మోస్ట్ 40 minutes అయిపోయింది. మేము పార్క్ కి వెళ్ళేసరికి చీకటి అయిపోయింది కూడా. నేను కూడా ఎప్పుడు ఇదే వేలో వెళ్తూ ఉంటానా, కానీ నాకు ఎవరు తెలియదు కాబట్టి పెద్దగా నన్ను ఎవరు పలకరించరు. నేను తెలిసిన వాళ్ళు ఎలా ఉన్నావమ్మా, బాగున్నావా, అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు, లేకపోతే ఇలా అడుగుతూ ఉంటారు కదా. కాకపోతే మా అమ్మతో అలా కాదనమాట. ఏమ్మా ఎలాగున్నావు, మీ అత్తోరు ఎలా ఉన్నారని చెప్పి లాస్ట్ కి ఇంకా హిస్టరీ అంతా స్టార్ట్ చేస్తారు. మీ అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు ఇలాగ ఉండేదమ్మా, ఇప్పుడు ఇలా అయిపోయిందమ్మా, అదమ్మా ఇదమ్మా అని. సరే ఇంకా పదండి అయితే నాతో పాటు మీరు కూడా రండి, ఆ జర్నీ అంతా ఎలా గడిచింది అనేది చూసేద్దాం. ఇల్లు మీది, ఈ ఇల్లు మీద ఇది సాదా అమ్మ, ఈ ఇల్లు మీది ఇదా? ఓకే. అంటే మీకు తెలుసు అనుకుంటా. ఇప్పుడే వచ్చాను నేను, వెళ్ళిపోలేదు. చూసారు కదా ఎప్పుడు బయలుదేరాం మేము. ఇంకా పార్క్ కి వచ్చేసరికి చీకటి అయిపోయింది. వద్దురా ఇంకా వెళ్ళిపోదాము అన్నా సరే ఈ పిల్లలు వెళ్ళలేదన్నమాట. వియాన్ తో పాటు వాళ్ళ ఫ్రెండ్ ఖుషి కూడా వచ్చాడు. అందరం ఇంకా కలిసి కాసేపు అలా మంచిగా ఆడుకున్నాము. యాక్చువల్ గా ఇది పెద్ద పార్క్ ఏమో అనుకున్నాను, కానీ మరి అంత పెద్దదేమీ కాదు, కొంచెం చిన్నది, మోడరేట్ గా పిల్లలకి బాగుండింది అనమాట. సో ఇంకా అలా కాసేపు పిల్లల్ని ఆడించిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ ఇదండి మా డే అయితే ఇలా గడిచింది. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.